హాయ్ వియర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ప్రాపర్టీ అనలిస్ట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. ఐ హ్యావ్ ప్యాషన్ ఆన్ ద రియల్ ఎస్టేట్. ఈ రోజుల్లో ఒక మంచి ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలన్నా కానీ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఛాలెంజింగ్. ఒక మంచి రేటుకి ఇప్పుడు మనము ఒక అపార్ట్మెంట్ రేట్కి మంచి కనెక్టివిటీ ఉన్న మంచి గ్రోత్ కారిడార్లో ఉన్న ప్రాజెక్ట్ గురించి, ఒక విల్లా ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము. ఇది జిఎన్ఆర్ అన్వయ విల్లాస్, రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13కి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్. ఇది 30 acresలో ఇనిషియల్గా ఫేజ్ 1లో ఆల్రెడీ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ డిసెంబర్ 2026 కల్లా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవబోతుంది. ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అయిపోయినాయి. ఓన్లీ లిమిటెడ్ విల్లాస్ అయితే అందుట్లో ఉన్నాయి. ఇనిషియల్ స్టార్టింగ్ టైం అయితే ఓన్లీ 1 crore రూపీస్లో స్టార్ట్ అయింది 1.5 year బ్యాక్. ఈరోజు అది విల్లా 1.8 crores ఆఫ్ రూపీస్లో ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. 18.5 acresలో 184 విల్లాస్ వస్తున్నాయి అన్నమాట. ఆ విల్లాస్ గురించి మనం ఇనిషియల్గా డీటెయిల్స్ చూసుకుంటే ఏంటంటే, ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్. ఇప్పుడు ఇందులో ఇది మన ఎంట్రన్స్ అయిన తర్వాత ఇదండి ఇప్పుడు మామూలుగా మనకి చూస్తుంది. ఇది వాటర్ ట్యాంక్ ఆల్మోస్ట్ అబౌట్ టు కంప్లీట్ అనమాట. ఇందులో కూడా 6 floor 7 floor హైట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇందులో కూడా ఇక్కడ ఏంటంటే కమర్షియల్ ఈచ్ స్టేజ్ కూడా ఏంటంటే దాన్ని కూడా కమర్షియల్గా డెవలప్ చేస్తున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ దే విల్ హ్యాండ్ ఓవర్ టు ద సొసైటీ యాజ్ ఫర్ ద రీసెంట్ ఎస్టర్డే టాక్ విత్ ఎండి సార్ మిస్టర్ నవీన్ రెడ్డి గారు. సో దీస్ ఆర్ ద విల్లాస్ అండ్ హియర్ ఇందులో చాలా ఎమ్యూనిటీస్ అనేది వస్తున్నాయి. సైక్లింగ్ ట్రాక్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, లగ్జరియస్ ల్యాండ్స్కేప్ కానీ, అట్లనే శాండ్ పిట్టు, స్టేజ్, పార్టీ ల్యాను, పెర్గోలాస్, యాంఫిథియేటర్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, రాక్ అండ్ వాటర్ ఫౌంటైన్స్, గజిబోసు, క్లబ్ అన్వయ కూడా ఏంటంటే వస్తుంది. అన్వయ క్లబ్లో ఇందుట్లో ఏంటంటే G+5లో వస్తుంది. ఆల్మోస్ట్ 50,000 SFTలో ఈ క్లబ్ హౌస్ అనేది రాబోతుంది. ప్రెస్టీజియస్గా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తీసుకురాబోతున్నారు. ఇందులో ముఖ్యంగా వచ్చేలాకే అన్ని విధమైన ఇండోర్ గేమ్స్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చేలాకి మనకి ఈ క్లబ్ హౌస్ వచ్చేలాకి ఇలా ఉండబోతుంది అనమాట. చూడండి, క్లబ్ హౌస్ కూడా ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మోర్ దెన్ 55 ఎమ్యూనిటీస్లో ఇందులో ఈ క్లబ్ హౌస్లో రాబోతున్నాయి అనమాట. విత్ స్విమ్మింగ్ పూల్ అన్ని ఇందులో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయండి అన్నీ ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్, కాఫీ షాపు, క్లినిక్ అండ్ ఫార్మసీ, గెస్ట్ రూమ్స్, క్రీచ్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, టాడ్లర్స్ ప్లే ఏరియా, లైబ్రరీ, మల్టీ లాంజ్ ఏరియాస్. ఇందులో కూడా ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్లబ్ హౌస్, మినీ థియేటర్స్, బ్యాంక్వెట్ హాల్, మల్టీపర్పస్ హాల్స్, స్పా అండ్ బ్యూటీ పార్లర్స్ అండ్ గ్రాసరీ షాప్స్. ఇదంటే స్విమ్మింగ్ పూల్, యోగా డెక్ కూడా ఉంది, మెడిటేషన్ సెంటర్స్, మీటింగ్ రూమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆటోమేటిక్గా ఉంటుంది అనుకోండి. డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కూడా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో 14 feet పెరిమీటర్ వాల్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ 14 feet ఇస్తున్నారు. ఎందుకంటే బై ది సైడ్ 5,000 acresలో ఫారెస్ట్ ఉండటం వలన ఇక్కడ సేఫ్ సెక్యూరిటీ కోసం కూడా పెరిమీటర్ విత్ సోలార్ ఫెన్సింగ్తో సేఫ్ అండ్ సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఈచ్ విల్లా కూడా ఏంటంటే సీలింగ్ హైట్ వచ్చేలాకి 11 feet, డోర్ వచ్చేలాకి ఏంటంటే మెయిన్ డోర్ వచ్చేలాకి 8 feet ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఈచ్ విల్లా కూడా ఏంటంటే స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారు. ఆ లిఫ్ట్ ఎందుకంటే విల్లాస్ అనేది మనం విల్లాస్లో లిఫ్ట్ అనేది కావాలా వద్దా అనేది దాన్ని బట్టేసి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్తో అయితే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు అనమాట. అద్భుతంగా డెవలప్. అందులో ఆల్మోస్ట్ ఏంటంటే సీసీ రోడ్స్ అండి. మెయిన్ రోడ్ వచ్చేలాకే 70 feet సీసీ రోడ్స్, అనదర్ 33 feet రోడ్స్ అనమాట. అన్ని సీసీ రోడ్స్ అద్భుతంగా డెవలప్మెంట్. డిఫరెంట్ పార్క్స్ కూడా ఏంటంటే ఓపెన్ స్పేసెస్ చూడండి. డిఫరెంట్ కాన్ఫిగరేషన్లో ఏంటంటే 200 square yards కానీ ఉన్నాయి. మనం చూస్తున్నాం చూడండి. ఇప్పుడు సైజెస్ వచ్చేలాకే ఇది 222 square yards, 40/50
ఎస్ఎఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అనమాట. ఇది మొత్తం వచ్చి 222 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో 1395, ఫస్ట్ ఫ్లోర్లో 1395, టెర్రస్ వచ్చేలాకి 310, టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేలాకి 3100 స్క్వేర్ ఎస్ఎఫ్టీ అనమాట. ఎలివేషన్ ఇట్లా ఉండబోతుంది అనమాట. ఇది డూప్లెక్స్ అనమాట. అట్లానే ఇది ఇంకో డూప్లెక్స్ వచ్చేలాకి ఇది కూడా 222 స్క్వేర్ యార్డ్స్ 40/50, ఇది 3100 అనమాట. అట్లనే ఇప్పుడు ప్రాజెక్ట్లో ఉన్న మన విల్లా చూసుకుంటే అది 222 స్క్వేర్ యార్డ్స్ బట్ ఇట్ ఈస్ ట్రిపుల్ఎక్స్, దట్ ఈస్ నియర్ అబౌట్ 3800 ఎస్ఎఫ్టీలో ఉంది. ట్రిపుల్ఎక్స్ పెంచారనమాట అది ఎస్ఎఫ్టీ దానివల్ల అనమాట. ఇందులో మనకి చూపించింది అంటే 3100 డూప్లెక్స్ అనమాట. అట్లనే డూప్లెక్స్ ట్రిపుల్ఎక్స్ ఉన్నాయి అనమాట. అట్లనే ఇందులో 200 స్క్వేర్ యార్డ్స్లో 36/50 అనమాట. 2821 ఎస్ఎఫ్టీలో ఉంది. 2819 ఎస్ఎఫ్టీలో ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. వెస్ట్ ఫేసింగ్ ఇల్లా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లా స్లైట్ డిఫరెన్స్ అనమాట. 400 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ వచ్చేలాగా 72/50 అనమాట. చూడండి ఇది డిఫరెంట్గా ఉంటుంది. 4648 ఎస్ఎఫ్టీలో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. అంటే మంచి గుడ్ స్పేసియస్గా ఇస్తున్నారు. చాలా బాగా బ్యూటిఫుల్గా ఏంటంటే డే లైట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మామూలుగా నేను చూడటం జరిగింది అనమాట ప్రాజెక్ట్. మెనీ టైమ్స్ ఐ విజిటెడ్ అలాంగ్ విత్ ద కస్టమర్స్ అండ్ మై సెల్ఫ్. ఐ ఎక్స్ప్లోర్డ్ ద వాల్యూ ఆఫ్ ది లొకేషన్ అనమాట. అందువల్లే మీకు ఈ ప్రాజెక్ట్ అనేది మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అన్ని అప్రూవ్డ్ ప్రాజెక్టు, కంపెనీ సింగిల్ ఓనరు, సింగిల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఓనర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ విత్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. యూ కెన్ సీ, మీకు మన వీడియోలో కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్, బ్రిక్ కన్స్ట్రక్షన్, బట్ అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట ప్రాజెక్టు. లొకేషన్ పరంగా కూడా మనం చూసుకుంటే ఇది చుట్టూ రోడ్స్ ముందు 330 ఫీట్ రోడ్ ఓన్లీ 600 మీటర్స్లో డిస్టెన్స్లో ఉంది. మామూలుగా 330 ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల్ అనేది హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ది 5 to 6 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే లొకేషన్ పరంగా ఎంప్లాయ్మెంట్ జోన్ కీన్స్, అట్లనే ఫాక్స్కాను ఇవన్నీ 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ గుడ్ అట్రాక్టివ్ పేమెంట్ స్ట్రక్చర్ ఉంది ఇందులో అన్నమాట. రెంటల్ ఇస్తున్నారు 40,000 పర్ మంత్ అనమాట. కొన్నిట్లో ఈఎంఐ రిలాక్సేషన్ ఉంది. నో ఈఎంఐ ఫేజ్ 1 అయితే అప్ టు December 2026 డిసెంబర్లో ఫస్ట్ ఫేజ్ ఇవ్వబోతున్నారు. 2027 డిసెంబర్లో సెకండ్ ఫేజ్ ఇవ్వబోతున్నారు. దీనివల్ల కూడా ఏంటంటే సెకండ్ ఫేజ్లో 24 months నో ఈఎంఐ. అంటే డిఫరెంట్ అట్రాక్టివ్ స్కీమ్స్తో అయితే ప్రాజెక్టులో ఇప్పుడు సేల్స్ అనేది ఉంది. బయ్యర్స్ మార్కెట్, ఇట్ ఈస్ అ వెరీ రైట్ టైం టు గెట్ ద ప్రాపర్టీ అట్ ద బెస్ట్ ప్రైస్ అనమాట. ఎందుకంటే ఈ ప్రైస్ మనకి ఓఆర్ఆర్ దగ్గర 1.8 crores విల్లా దొరకటం అనేది చాలా కష్టము. అదిగో కాకుండా ఎంప్లాయ్మెంట్ జోన్ హాట్ స్పాట్లో దొరకటం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉండబోతుంది. 330 ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి కానీ వితిన్ 40 to 45 minutesలో యూ కెన్ గో సిగ్నల్ ఫ్రీ డ్రైవ్ అనమాట. 330 ఫీట్ రోడ్ వచ్చిన తర్వాత 330 ఫీట్ రోడ్ ఎక్కిన తర్వాత 330 ఫీట్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ రావిరియాల గురించి కొట్టేస్తే మీకు 40 minutesలో మీకు గచ్చిబౌలి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇంత తక్కువ రేటు 1.8 crores మనం వెళ్ళాలంటే ఇప్పుడు వెస్ట్లో మనకు ఈవెన్ 2 BHK 3 BHK రావడం చాలా కష్టం అనమాట. మంచి ప్రాజెక్ట్స్లో ఈరోజు ఈవెన్ 2 BHK 1.5 crores ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనకి విల్లా కావాలా, మన ఓన్ స్పేస్, ఓన్ గార్డెన్, ఓన్ ఎమ్యూనిటీస్ యూ కెన్ ఎంజాయ్ విత్ ద లిటిల్ ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ ది ఒక 20 minutes డ్రైవ్లో ఎక్స్ట్రా అనుకుంటే ఒకవేళ. ఎందుకంటే ఇది 40-45 minutesలో మీరు మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది యూ కెన్ రిగార్డింగ్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు నన్ను సంప్రదించవచ్చు. నా నంబర్ ఆల్రెడీ టీవీ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంది. 8121748850. ఇందుట్లో ఏంటంటే ఎండి గారు కూడా ఏంటంటే వీఆర్ బిజినెస్ పార్ట్నర్ విత్ మయూకా ఇన్ఫ్రాలో ఐఎమ్ ద డైరెక్టర్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.